ఏఈ నూకరాజు ఫ్యామిలీ బలవాన్ మరణం కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. రిమాండ్ లో ఉన్న నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ కు కస్టడీకి కోరబోతున్నట్టుగా తెలుస్తుంది. నిందితుడిని వారం రోజులు కస్టడీకి కోరుతూ పోలీసులు ఇవాళ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. కస్టడీ విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న సర్పవరం పోలీసులు సాదిక్ ఖాన్ కు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నిందితుడు షేక్ సాదిక్ ఖాన్ కు రిమాండ్ పడింది. 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ స్పెషల్ మొబైల్ జేఎఫ్సీ మెజిస్ట్రేట్ ఉషా లక్ష్మీ కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సాదిక్ ఖాన్ ప్రస్తుతం కాకినాడ సబ్ జైల్లో ఉన్నాడు. మరోవైపు సాదిక్ ను కస్టడీలోకి తీసుకోవాలని సర్పవరం పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు. పిఠాపురం మండలంలో పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న తిల్లపూడి నూకరాజు ఈ నెల 16న అర్ధరాత్రి భార్య మీనా, కుమార్తె కోవూరి సౌజన్య, మనవడు రియాన్ష్ కార్తికేయ రెడ్డితో కలిసి కారులో రాజమహేంద్రవరం వచ్చారు. రోడ్డు కమ్ రైలు వంతెనపై కారు నిలిపి నలుగురు గోదావరిలో దూకేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే సమీప లంకల్లోని మత్స్యకారులను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈత వచ్చిన కార్తికేయ దాదాపు 20 నిమిషాల పాటు గోదావరిలో ఈదుతూ హెల్ప్ హెల్ప్ అని అరిచాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, రాష్ట్రంలోనే సంచలనం రేపిన ఏఈ నూకరాజు సామూహిక ఆత్మహత్యల కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ అయితే నిన్న పోలీసులు జడ్జి ముందు అయితే హాజరుపరిచారు. 14 రోజులు రిమాండ్ విధించిన అనంతరం కూడా సబ్ జైలుకు కూడా కాకినాడ సబ్ జైలుకు కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు కస్టడీ కోసం వారం రోజులు కస్టడీ కోసం అయితే పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేయనున్నారు. అయితే ఎన్ని రోజులు సాదిక్ ఖాన్ విచారణ కోసం ఇస్తారా అనేది మాత్రం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కస్టడీ విచారణకు ఇచ్చిన తర్వాత సాదిక్ ఖాన్ అంటే ఈ కేసుకు సంబంధించి ఏ కోణాలు ఉన్నాయనే దానిపై పోలీసుల దర్యాప్తు అయితే ముమ్మరంగా సాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొబైల్ ఫోన్లతో పాటు డిజిటల్ ఆధారాలు, మొబైల్ ఫోన్లు, సీసీ ఫుటేజ్ల ఆధారంగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయితే మొదటి నుంచి ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈరోజు ఈ సాదిక్ ఖాన్ విచారణ అనంతరం కూడా ఈ డిజిటల్ ఆధారాలు ఏదైతే ఉన్నాయో డిజిటల్ ఆధారాలతో పాటు మొబైల్ సిగ్నల్, సీసీ ఫుటేజ్లు, బ్యాంక్ లావాదేవీలు, వైద్యానికి సంబంధించిన సర్టిఫికెట్లు వీటిలన్నిటితో కూడా విచారణ అయితే మాత్రం జరగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ చెప్పిన వివరాల ప్రకారం ప్రస్తుతానికైతే మాత్రం విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. ఇంకా విషయాలైతే మాత్రం తెలియాల్సి ఉందని కూడా తెలపడం జరిగింది. అయితే జగదీష్ రెడ్డి మరణానికి ఏఈ నూకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మరణానికి సాదిక్ ఖాన్కి ఎటువంటి దాఖలాలు ఉన్నాయనే దానిపై పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతుందని కూడా ఎస్పీ అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే కనుక జగదీష్ రెడ్డి మరణానికి సాదిక్ ఖానే కారణం అని చెప్పి సూసైడ్ నోట్లో సౌజన్య కూడా రాయడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ అందులో అంటే కెనడా దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని అయితే ఒక సైనైడ్ లాంటి పదార్థాన్ని అయితే తీసుకుని వచ్చినట్లు దాన్ని కలపడం వల్లే జగదీష్ రెడ్డి చనిపోయినట్లయితే సూసైడ్ నోట్లో సౌజన్య అయితే రాసింది. దానికి సంబంధించి విచారణ కూడా పూర్తి స్థాయిలో చేస్తామని అయితే పోలీసులు అయితే మాత్రం చెప్పారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మనం చూసుకుంటే కనుక అసలు జగదీష్ రెడ్డి మరణానికి ముందు 23 రోజులు ఏం జరిగింది అనే దానిపై ప్రత్యేకంగా పోలీసులు విచారణ అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. జగదీష్ రెడ్డి మరణానికి 23 రోజుల ముందు నుంచి కూడా సుమారుగా ఇప్పటి వరకు కూడా ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఇటు సౌజన్య సాదిక్ ఖాన్కి ఉన్న మధ్య సంబంధాలు ఏంటి, వాళ్ళ మధ్యన సంబంధాలు అనుగుణంగా అంటే వీళ్ళకి ఇతర ప్రాంతాల నుంచి ఇటు సైనైడ్ లాంటి పదార్థాలు రావడం కానీ లేకపోతే జగదీష్ రెడ్డి మరణంలో వీళ్ళ పాత్ర ఉందా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే మాత్రం సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటు షేక్ సాదిక్ ఖాన్కి ఇప్పటి వరకు కూడా ఎవరెవరు సహకరించారనే దానిపై కూడా విచారణ జరగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్, అంటే ఈ ఘటన నుంచి ఏఈ మనడు రియాన్ష్ కూడా అంటే బయటపడడం జరిగింది. సో తనతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? తను ఇంకేమైనా విషయాలు ఏమైనా వెల్లడించాడా? ప్రస్తుతానికైతే మాత్రం రియాన్స్ చెప్పిన అంటే ఆ రోజు ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన తర్వాత తన తల్లి సౌజన్య అయితే మాత్రం మనం చనిపోతున్నాము అని చెప్పి మనవడికైతే మాత్రం అంటే కొడుకుకైతే రియాన్స్ కూడా చెప్పినట్టు చెప్పారు. చెప్పిన తర్వాత అంటే రియాన్స్ని 10 TV అడిగిన నేపథ్యంలో రియాన్స్ అయితే కొన్ని విషయాలను అయితే మాత్రం పంచుకున్నాడు. అప్పుడప్పుడు షేక్ సాదిక్ ఖాన్ అయితే తన ఇంటికి వచ్చేవాడని కూడా రియాన్స్ అయితే చెప్పడం జరిగింది. ఆ విధంగా అంటే కేవలం షేక్ సాదిక్ ఖాన్
వేధింపులు చేస్తున్నాడు కనుక ఆ వేధింపులు తట్టుకోలేకే మనం చనిపోతున్నాం అని చెప్పి రియాన్ష్ రెడ్డి కూడా తల్లి సౌజన్య కూడా కొన్ని సందర్భాల్లో కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. తన తండ్రి చనిపోవడానికి కూడా షేక్ సాదిక్ అనే కారణమని కూడా చెప్పినట్లయితే మాత్రం రియాన్స్ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన సందర్భం కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసుకి అత్యంత కీలకం ప్రధాన నిందితుడిగా ఉన్న షేక్ సాదిక్ ఖాన్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి అయితే పంపించారు. ప్రస్తుతానికి వారం రోజులు విచారణ కోసం అయితే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ విచారణలో చాలా కీలకమైన అంశాలు అయితే మాత్రం బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి కేవలం షేక్ సాదిక్ ఖాన్ ఒక వ్యక్తి మాత్రమే ఇన్ని ఘటనలకే కారణం అవ్వలేడు. ఖచ్చితంగా ఎవరో ఒకరు సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆ సైనైడ్ లాంటి పదార్థాన్ని వాడారని చెప్పి సౌజన్య తన సూసైడ్ నోట్లో రాసిన నేపథ్యంలో ఆ పదార్థం ఎలా వచ్చింది, నిజంగానే కెనడా నుంచే వచ్చిందా, అయితే కెనడా నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి ఈ కాకినాడకు వచ్చిందని చెప్పి ఆ సూసైడ్ నోట్లో ఉన్న నేపథ్యంలో అదే అంశాల ఆధారంగా ఏదైతే అంశాలు రాశారో ఆ అంశాల ఆధారంగా పిన్ టు పిన్ ఇన్వెస్టిగేషన్ అయితే పోలీసులు అయితే ప్రారంభించారు. ఇటు కస్టడీ పిటిషన్ అడిగిన తర్వాత సాదిక్ ఖాన్తో కూడా వీళ్ళకున్న సమాచారాన్ని సాదిక్ ఖాన్తో అడిగి దానికి లింకప్ చేసుకుని అవాస్తవాలు అనే విషయాన్ని అయితే పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఈ కేసుకు సంబంధించి ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కోసం విచారణ కోసం అయితే విచారణ పిటిషన్ కూడా వేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మాధవి, సతీష్ అంటే ఏఈ నూకరాజు అంటే తన సహ ఉద్యోగులకి వాట్సాప్ లో కొన్ని మెసేజ్లు పంపించారు, కఠినంగా శిక్షించారని. సో దీని గురించి ఆ సహ ఉద్యోగులు ఏమైనా విచారిస్తారా? వారి వైపు నుంచి ఎలాంటి విషయాలు తెలుస్తున్నాయి? ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక ఏఈ నూకరాజుతో పాటు తల్లి అంటే ఏఈ నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్య, ఇలా ముగ్గురు ఫ్రెండ్ సర్కిల్ అంటే క్లోజ్గా ఉన్న స్నేహితులందరినీ కూడా పోలీసులు విచారణ అయితే మాత్రం ప్రారంభించారు. అయితే ఘటన జరిగిన అప్పటి నుంచి కూడా విచారణ పోలీసులు అయితే మాత్రం 6 బృందాలుగా మారి ప్రతి అంశాన్ని వదలకుండా ఇటు షేక్ సాదిక్ ఖాన్ స్నేహితులతో పాటు వీళ్ళ ముగ్గురు స్నేహితులతో కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి అంటే ఇప్పటి వరకు కూడా షేక్ సాదిక్ ఖాన్ దొరకలేదు కనుక ఆ విషయాలు అయితే బయటకు రాలేదు. అయితే షేక్ సాదిక్ ఖాన్ దొరకడం తర్వాత ఎస్పీ కూడా స్వయంగా ప్రతి ఒక్కరు ఏ చిన్న విషయం నా దృష్టికి స్వయంగా వచ్చి చెప్పడంతో అవన్నీ బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, థ్యాంక్ యూ సో మచ్.